హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం నిత్య జీవితంలో కనుక కొన్ని విషయాలు గమనిస్తే అమ్మాయిలు చెడ్డ అబ్బాయిలనే ఇష్టపడుతూ ఉంటారు. చెడ్డ అబ్బాయిలతోనే లవ్ అఫైర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది. బ్యాడ్ బాయ్స్తోనే అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు, సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఈ బ్యాడ్ బాయ్స్తో ఎందుకు గడుపుతారు? వాళ్ళ గుడ్ కదా. ప్రపంచంలో ఎవరికైనా కావాల్సింది మంచితనం కదా, మంచి అబ్బాయి కదా కావాల్సింది. లవ్ అంటే మంచి కదా. మరి బ్యాడ్ బాయ్స్ వెకిలి చేష్టలు, పోకిరి చేష్టలు, అలాగే న్యూసెన్స్ చేస్తుంటారు. అమ్మాయిల్ని బ్యాడ్గా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడం చేస్తారు కదా. మరి ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు? మామూలుగా బ్యాడ్ బాయ్స్ అనేవాళ్ళు మిస్బిహేవింగ్ చేస్తూ ఉంటారు. సో ఆకతాయిలా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. మరి ఇలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతున్నారు? నిజాయితీగా మేము ప్రేమిస్తుంటే మమ్మల్ని మాత్రం ఏ అమ్మాయి ఇష్టపడదు? ఇలా చాలామంది మంచి అబ్బాయిలు ఆలోచిస్తూ ఉంటారు కదా. మా మంచితనానికి విలువ లేదు అని అనుకుంటూనే నిజాయితీగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే నిజాయితీగా ఉన్నప్పుడు ఏదో ఒక అమ్మాయి మమ్మల్ని ఇష్టపడుతుంది, మా నిజమైన ప్రేమ గెలుస్తుంది అని మంచి అబ్బాయిలు నిజాయితీగా ప్రేమిస్తూ ఉంటారు, హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, మలినం లేని ప్రేమను ప్రేమిస్తుంటారు. కానీ చివరికి వారికి నిరాశ ఎదురవుతుంది. అంటే మంచివాడికి నిరాశ ఎదురవుతుంది. మంచివాడి ప్రేమకు ఎందుకు విలువ లేకుండా పోతుంది? చెడ్డవాడిని ఎందుకు అమ్మాయిలు ఇష్టపడతారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి మనం మన కాలేజీలోనో లేకపోతే మన ఇంటి పరిసరాల్లోనో చెడ్డ అబ్బాయిలకు లవ్ సక్సెస్ వస్తుంది. గర్ల్ ఫ్రెండ్స్ ఈజీగా వస్తారు, వాని వెంబడి అమ్మాయిలు పడుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? వాడికి అప్పటికే 3 ప్రేమలు కలిగి ఉంటాయి. అలాంటి అబ్బాయినే ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు, వాడి వెంటే పడుతుంటారు. మంచి అబ్బాయికి విలువ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో. నిజమే, మంచి అబ్బాయిలకు విలువ ఉండదు. మంచి అబ్బాయిల వెంట అమ్మాయిలు పడరు, వాళ్ళని గుర్తించరు, మంచి అబ్బాయికి ప్రాధాన్యత ఇవ్వరు. కనీసం వాడి వైపు కూడా చూడరు, వానికి ఎలాంటి లవ్ సిగ్నల్స్ ఇవ్వరు, వాడి సిగ్నల్స్ పట్టించుకోరు. అసలు వీడు అబ్బాయి అనేది కూడా గుర్తించకుండా అమ్మాయిలు వెళ్ళిపోతారు. కనీసం చూడని కూడా చూడరు మంచివాడిని. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే అమ్మాయిలు కూడా కొన్ని సవాళ్ళను తీసుకుంటారు. అంటే కొన్ని ఛాలెంజ్లను తీసుకుంటారన్నమాట. కొన్ని విషయాలను ఛాలెంజ్గా తీసుకుంటారు. అంటే చెడ్డ అబ్బాయిలు ఏం చేస్తారు? ఈ అమ్మాయితో ప్రేమాయాణం, ఆ అమ్మాయితో ప్రేమాయాణం ఇలాంటివి సాగిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వెంబడి పడడం, ఈ అమ్మాయి వెంబడి పడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు ధైర్యంగా సాహసంగా అమ్మాయిలను మెయింటైన్ చేస్తూ ఉంటారు, ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ మంచి అమ్మాయిలు ఏం చేస్తారు? తమను తాము నిరూపించుకోవడానికి ఈ చెడ్డ అబ్బాయిలను తాము గెలుచుకోవాలి, వాడి హృదయాన్ని గెలుచుకోవాలి, ఈ చెడ్డ అబ్బాయిని పొందాలి, వాడికి దగ్గర కావాలి అని అనుకుంటారు. ఎందుకంటే వాడికి గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు, లేదా వాడు ఈ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా తీసుకున్నప్పుడు, ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు ఈ అమ్మాయి సక్సెస్ అయినట్టుగా భావిస్తుంది, తను జీవితంలో విజయం సాధించినట్టుగా భావిస్తుంది. ఆ అబ్బాయిని పొందినప్పుడు, లేదా ఆ అబ్బాయి ఈ అమ్మాయికి దగ్గరైనప్పుడు ఈమె జీవితంలో ఒక సవాల్ను అధిగమించినట్టుగా భావిస్తుంది. కాబట్టి అదొక విజయంగా భావించి మంచి అమ్మాయిలు ఇలా చెడు అబ్బాయిల వైపు మరలుతూ ఉంటారు. వాళ్లకు ఒక ప్రత్యేకతను ఇస్తూ వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ బ్యాడ్ బాయ్స్ ఉన్నారో వీళ్ళని ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి తన వైపుకు తిప్పుకొని మంచివాడుగా మార్చగలను అనే ఒక నమ్మకం అనేది అమ్మాయిలో ఉంటుందన్నమాట. వాడిని ఎలాగైనా మళ్ళీ మంచి మనిషిగా నేను మారుస్తాను, నా మాట వినేలా చేస్తాను, వాడిని చెడు ప్రవర్తన లేకుండా అతన్ని ఒక మంచివాడిగా తీర్చిదిద్దగలను అనే ఒక నమ్మకంతో కూడా బ్యాడ్ బాయ్స్ వైపు అమ్మాయిలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే అమ్మాయి బ్యాడ్ బాయ్ని తన వైపు ఆకర్షించుకుని తన వాడిని చేసుకుంటుందో, వాడికి లవ్ ప్రపోజ్ చేసి తనని గర్ల్ ఫ్రెండ్గా వాడికి చేసుకుంటుందో, ఆ అమ్మాయి చివరికి ఆ అబ్బాయి మీద ఆసక్తిని కోల్పోతుంది. ఎందుకంటే ఆ చెడ్డ అబ్బాయిని తిరిగి మంచి అబ్బాయిగా ఆ అమ్మాయి మార్చడం అనేది చాలా కష్టతరం అవుతుంది. దీనివల్ల కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మళ్ళీ దూరమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆ బ్యాడ్ బాయ్ని ఆ అమ్మాయి ఒక మంచి మనిషిగా మార్చాలి అనుకున్నప్పుడు చివరికి ఏమవుతుందంటే ఆ అమ్మాయి పట్ల ఆసక్తిని కోల్పోతూ ఉంటాడు. ఎందుకంటే వాడు బ్యాడ్ బాయ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి పట్ల చూపించిన ఆసక్తి అనేది ఆ తర్వాత వాడు గుడ్ బాయ్గా మారినప్పుడు, అతన్ని గుడ్ బాయ్గా ఆ అమ్మాయి మార్చినప్పుడు వాడు ఆ అమ్మాయి పట్ల ఆసక్తిని కోల్పోతాడు. అప్పట్లో ఇంట్రెస్ట్ చూపించడు. దీనివల్ల ఆ అమ్మాయికి ఆ అబ్బాయి పట్ల ఆసక్తి కోల్పోతుంది. ఈ విధంగా వాళ్ళ బంధం బెడిసి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ని ఇష్టపడటానికి మరో కారణం ఏంటంటే, బ్యాడ్ బాయ్స్లో
ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అదే మంచి అబ్బాయిలో ఆత్మవిశ్వాసం ఉండదు. చూసారా, వాళ్ళలో నిజాయితీ ఉంటుంది, కానీ ధైర్యం ఉండదు, సాహసం ఉండదు. కాబట్టి చెడ్డ అబ్బాయిలలో కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసం అనేది అతిగా ఉంటుంది. ఇది కూడా అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ని ఇష్టపడడానికి ఓ కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కారణం చేత అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ వైపు ఇష్టపడుతూ ఉంటారు, ఆకర్షితులు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా మంచి అమ్మాయిలు చెడ్డ అబ్బాయిల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే ఒక బ్యాడ్ బాయ్ని చూడగానే ఒక అమ్మాయికి అతనిలో ముందుగా కనిపించేది ఏమిటి? అతని ఫ్యాషన్. అంటే ఓ ముదురు రంగు సన్ గ్లాసెస్ పెట్టుకుంటాడు, మంచి హెయిర్ స్టైలు, జీన్స్ ప్యాంటు, నోట్లో ఓ సిగరెట్ ఉంటుంది, ఓ బైక్ అనేది వాడి దగ్గర ఉంటుంది. ఇంకా వాడి ఒళ్ళంతా టాటూస్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి ఆడవాళ్ళలో చెడ్డ అబ్బాయిల పట్ల ఒక పురుష ఆధిక్య స్వభావాలు, లక్షణాలు కనిపించేలా చేస్తూ ఉంటాయి. కాబట్టి మంచి ఆడవాళ్ళు ఇలాంటి చెడ్డ అబ్బాయిలను ఒక ధైర్యవంతులుగా భావిస్తూ ఉంటారు. అలాంటి అబ్బాయి తమ చుట్టూ కనుక ఉన్నట్లయితే తాము సురక్షితంగా ఉండగలము అనే ఒక భావనలో ఉంటారు. వాస్తవానికి చెడ్డ అబ్బాయిలు ఎప్పుడు సురక్షితులు కారు, అమ్మాయిలకు ఎప్పుడు సురక్షితమైన వారు కాదు. కానీ ఓ క్షణం అలా మంచి అమ్మాయిలు అలా చెడ్డ అబ్బాయిలను చూడగానే వారి సాన్నిహిత్యంలో ఒక సురక్షితం అనేది తమకు ఉంటుంది అనే భ్రమలోకి వెళ్తూ ఉంటారు. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎవరైతే ఈ చెడ్డ అబ్బాయి అనేవాడు ఉంటాడో వాడి జీవితం ఎలా ఉంటుంది, అతను ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, అతని జీవన విధానం ఎలా ఉంటుంది అనే దానిపై దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. ఈ రహస్యాన్ని ఛేదించాలి అనే ఒక వ్యసనం కూడా అమ్మాయిలను ఇలా బ్యాడ్ బాయ్స్ వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తూ ఉంటుంది. మామూలుగా చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళపై ఆధారపడే స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా తమ భాగస్వామి తమపై పురుష ఆధిపత్యం చెలాయించాలని కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. అయితే కాస్త దుష్టుడైన చెడు స్వభావం కలిగిన అబ్బాయిలు కూడా తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. ఇలాంటి అబ్బాయిలు తమ భాగస్వామి కానీ తమ స్నేహితురాలిపైన కానీ ఆధిపత్యం చెలాయిస్తూ తమ ఇష్టానుసారం నడుచుకోవాలని వారు భావిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ వారు తమ అనుమతి తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. చాలామంది చెడ్డ అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించడానికి అలవాటు పడి ఉంటారు. ఈ బ్యాడ్ బాయ్స్కి అమ్మాయిలకి ఎలా లవ్ ప్రపోజ్ చేయాలి, వారిని ఎలా అభినందించాలి, వారిని ఎలా పొగడ్తలతో ముంచేయాలి అనేది బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి అమ్మాయిలను ఎలా ఆకర్షించాలి అనే అంశంలో వీళ్ళకు మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే ఆ విషయంలో వీళ్ళు ఒక మంచి సామర్థ్యాన్ని పెంపొందించుకొని ఉంటారు. అదే మంచి అబ్బాయిలైతే ఒక అమ్మాయిని సంప్రదించడానికి, వారితో మాట్లాడటానికి, వారితో స్నేహం చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు, వెనకడుగు వేస్తూ ఉంటారు. ఒక అమ్మాయితో స్నేహం పెంచుకోవడానికి మంచి అబ్బాయిలకు చాలా సమయం పడుతుంది. అదే చెడ్డ అబ్బాయిలైతే ఈ అవకాశాన్ని చాలా సులభంగా ఉపయోగించుకుంటారు. ఫలితంగా వారు అమ్మాయిలను చాలా సులభంగా ఆకర్షించగలుగుతారు, దగ్గర కాగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఒక అమ్మాయి చెడ్డ అబ్బాయిలను ఎందుకు ఇష్టపడుతుంది, అదే మంచి అబ్బాయిలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.